గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే మన పిత్తాశయంలో రాళ్ళు పడడం, దానికి కారణాలు చాలా ఉంటాయి. ఆ స్టోన్స్ ఎటువంటివి అనే దాంట్లో కూడా చాలా చాలా రకాలు ఉంటాయి. యూజువల్గా ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ పడ్డ వాళ్ళకి ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అసిడిటీ ఉంటుంది, బ్లోటింగ్ చాలా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి వామిటింగ్స్ కూడా అవుతాయి. సో ఏ ఫుడ్ తినాలన్నా భయపడాల్సి వస్తుంది. తిన్నప్పుడు పైకి అది కొడుతూ ఉంటుంది, రిఫ్లెక్స్ ఈసోఫాజిటిస్ అంటాం. అటువంటి కండిషన్ వచ్చేసరికి హార్ట్ బర్న్ అంటాం దాన్ని. అటువంటి ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది. సో హెడేక్ ఎప్పుడు ఉంటుంది సివియర్గా. ఏ ఫుడ్ను ముట్టుకోవాలన్నా ఈ ఫుడ్ను చూస్తేనే భయం వేస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ని పడిపోయేటువంటి మెథడ్స్, కొన్ని హోమ్ రెమెడీస్ ఉంటాయి, కొన్ని ఉన్నాయి. దాంట్లో ఎఫెక్టివ్గా పనిచేసేది మీతో నేను షేర్ చేసుకుంటాను. కేవలం 6 days ప్రోగ్రామ్. ఈ 6 days ప్రోగ్రాంలో మీరు చేయాల్సిందల్లా మీ రెగ్యులర్ వర్క్ నుంచి కొంచెం రెస్ట్ తీసుకోండి. ఓవర్ స్ట్రెయిన్ కాకూడదు, అది ఒకటి చూసుకోవాలి. సింపుల్గానే ఉంటుంది, ఇదేమి దీనికోసం కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరాలు ఏం లేవు. మీరు చేయాల్సినటువంటి పని ఫాస్టింగ్ చేయాలి, రెగ్యులర్ ఫుడ్ తీసుకోవద్దు, ఫ్యాట్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, పూర్తిగా అసలు ఏమి ఉండవు. చెప్పాలంటే ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉండండి ఈ 6 days అని చెప్తాం. ఏం చేస్తారంటే ఫస్ట్ 5 days ఓన్లీ ఆన్ యాపిల్స్, కంప్లీట్గా యాపిల్సే తీసుకోవాలి. ఇంకా ఏమి తీసుకోవడానికి వేరే పదార్థం ఏది టచ్ చేయడానికి లేదు. యాపిల్ జ్యూస్ అయినా తాగండి, లేదా డైరెక్ట్గా యాపిల్ అయినా తినండి, మీ ఇష్టం. 6th day మీరు చేయాల్సింది యాపిల్ తీసుకుంటూ ఈవినింగ్ టైం 6 o'clock ఎప్సమ్ సాల్ట్ అని చెప్పి బయట దొరుకుతుంది, మెగ్నీషియం సల్ఫేట్ అంటారు. సర్జికల్ షాప్స్కి వెళ్ళి అడిగితే ఇస్తారు. అది 1 కప్పు వాటర్ తీసుకొని దాంట్లో 1 స్పూను ఎప్సమ్ సాల్ట్ కలిపి తాగేయాలి. తర్వాత ఒక 2 గంటలు ఆగి 8 గంటలప్పుడు మళ్ళీ రిపీట్ చేయాలి. సేమ్ 1 కప్పు నీళ్ళు తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలిపేయాలి. ఇంకా 2 గంటల తర్వాత, అంటే ఇప్పుడు 6 గంటలకు అయిపోయింది, 8 గంటలకు అయిపోయింది, ఈవినింగ్ ఇది డిన్నర్ టైంలో. అంటే రాత్రి మళ్ళీ 10 గంటలకి మీరు చేయాల్సింది ఒక 1/2 కప్పు ఆలివ్ ఆయిల్ తీసుకోండి. ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ 1/2 కప్ అది తీసుకొని దానికి 1/2 కప్పు నిమ్మరసం కలిపేయండి. దాంట్లో మొత్తం 1 కప్ అవుతుంది. దాన్ని సిప్ బై సిప్ మీరు తాగాలి. క్లియర్? అంటే ఓన్లీ 6th day మాత్రమే 3 సార్లు ఇది తీసుకోవాల్సి ఉంటుంది, మిగతా రోజుల్లో కాదు. చేసేసి తాగేసిన తర్వాత మీరు పడుకోండి, బాగా వాటర్ తాగుతూ ఉండండి. ఎంతసేపు మేలుకుంటే అంతసేపు గంటకోసారి వాటర్ తాగుతూ ఉండండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మోషన్కి వెళ్ళినప్పుడు మీ మోషన్లో స్టోన్స్ చూస్తారు. మీరు గ్రీన్ కలర్ లంప్స్ లాగా కనిపిస్తాయి స్టోన్స్.